హాయ్ అండి, వెల్కమ్ టు గణితింటి రుచులు. ఈరోజు నేను ఒక వెరైటీ స్నాక్ ఐటము చేసి చూపిస్తున్నాను. పిల్లలకి మనం స్కూల్ నుంచి వచ్చిన తర్వాత వాళ్ళు తినడానికి కూడా బాగుంటుందండి. ఇది స్నాక్ చిలకడ దుంపతోటి చేస్తున్నాను. మనకి పెద్దవాళ్ళకైనా సరే చిన్న పిల్లలకైనా సరే అది చిలకడ దుంప మంచిది. మనకి బంగాళదుంప కన్నా కొంచెం చిలకడ దుంప మంచిది అనమాట. చిన్నపిల్లలకు కూడా పెడతారు, ఉడకబెట్టేసి అది స్మాష్ చేసేసి కొంచెం పాలు, అది కాచిన పాలు అవి కొంచెం కలిపి మిక్స్ చేసేసి అది కూడా అలా పెడుతూ ఉంటారు పిల్లలకి. మంచి స్ట్రెంగ్త్ కూడా ఇది. ఇదేంటంటే కొంచెం మనం ఈ బెల్లం ఇవన్నీ వేసి చేస్తాం కాబట్టి పెద్దవాళ్ళు పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. పిల్లలకైతే చక్కగా ఇంచక్క స్నాక్ కింద ఇచ్చేయచ్చు. మనం బాక్సెస్లో కూడా పెట్టచ్చు. దీనికి ఏమేం కావాలంటే నేను ఇక్కడ చిలకడదుంప తీసుకున్నాను. ఒక పావు కేజీ ఉంటాయండి ఇవి నీట్గా మనం వాష్ చేసేసుకొని, మట్టి అది ఉంటుంది కదా, నీట్గా వాష్ చేసేసుకొని ఒక 2-3 సార్లు నేనైతే కుక్కర్లో పెట్టేసుకున్నాను. కుక్కర్లో పెట్టేసి బాయిల్ చేశాను. ఒక 3 విజిల్స్ వచ్చేదాకా ఉంచాను. మనకి ఇది మెత్తగానే కావాలి కాబట్టి ఒక 3 విజిల్స్ ఉంచాను నేను. చేసిన తర్వాత బాయిల్ చేసి అది పీల్ తీసేసాను. నేను పీల్ తీసి పక్కన పెట్టాను. ఇప్పుడు దీన్ని మనం మ్యాష్ చేసుకోవాలి మెత్తగా. ఇక్కడ నేను బెల్లం తీసుకున్నానండి. మీకు ఇష్టమైతే బెల్లం, మనకి కొంచెం హెల్త్కి కొంచెం షుగర్ మీద కొంచెం బెల్లం మనకి మంచిది కాబట్టి నేను ఇక్కడ బెల్లం తీసుకున్నాను. అదే బెల్లం ఇష్టం లేని వాళ్ళు షుగర్ బాగుంటుంది, షుగర్ కూడా బాగుంటుంది. షుగర్ చూపిస్తున్నాను. అలాగే దీంట్లో మిక్స్ చేసుకోవడానికి గోధుమ పిండి క్వాంటిటీ ఏం లేదండి. దీనికి మనం సరిపడా మరీ ఎక్కువ వేసేసుకోకుండా, అది కొంచెం మనకి ఎంతైతే ఉంటుందో ఆ చిలకడదుంప క్వాంటిటీ దానికి సరిపడా కొంచెం గోధుమ పిండి వేసుకుంటున్నాను. కొంచెం దీనికి నెయ్యి, కొంచెం ఎక్కువ అవసరం లేదు, ఊరికే మనం కాల్చేటప్పుడు కొంచెం వేసుకోవడానికి నెయ్యి. అలాగే నేను ఊరికే జీడిపప్పు తీసుకున్నాను పైన వేయడానికి, డెకరేషన్ చేయడానికి. కావాలంటే తీసుకోవచ్చు, లేకపోతే లేదు. ఇది ఆప్షన్ అండి జీడిపప్పు. అలాగే కొంచెం ఇలాచీ పౌడరు, మామూలు స్మెల్ ఇష్టం ఉన్న వాళ్ళు అయితే స్వీట్ కదా, కొంచెం ఇలాచీ పౌడర్ వేసుకుంటే బాగుంటుంది. నేను ఇక్కడ మా పిల్లలకి పెద్ద అంత ఇష్టపడరు కాబట్టి నేను వేయట్లేదు, ఇలాచీ పౌడర్ వేయట్లేదు. ఇప్పుడు దీనికి ప్రాసెస్ చూద్దామండి. దీనికి శుభ్రంగా ఇప్పుడు నీట్గా మనం దీన్ని మ్యాష్ చేసేసుకోవాలి మెత్తగా. చిలకడ దుంపని తీసుకుని ఇలా చక్కగా మనం ఇలా ఈ మ్యాషర్ ఉంటుంది కదా, దాన్ని చక్కగా ఇలా మనం మెత్తగా దీన్ని మ్యాష్ చేసేసుకోవాలి, ముక్కల కింద లేకుండా. చేతితోటైనా మనకి బాగా మెత్తగా ఉడికిపోయింది కాబట్టి ఎలా అయినా సరే మెత్తగా ఇలా మెదిపేసినా సరే మనకి మెత్తగా అయిపోతుంది. చూసారా, ఇక్కడ చిలకడదుంప మనకి మెత్తగా మ్యాష్ చేశాను నేను. ఇప్పుడు దీంట్లోకి సరిపడా గోధుమ పిండి వేస్తున్నానండి. చూసుకుని వేసుకోవడమే. నేను ఇక్కడ ఒక 3 గరిటెల దాకా వేస్తున్నాను. చూసుకుని తర్వాత సరిపోతే మళ్ళీ వేసుకోవచ్చు. కొంచెం సాల్ట్ వేసుకోవాలి. కొంచెం వేసానని పేరుకి వేస్తున్నాను కొంచెం సాల్ట్. నేను ఇక్కడ బెల్లం అని అప్పుడే వేయట్లేదండి, నేను 2 వేసి చూపిస్తాను, బెల్లంతో షుగర్ తోటి 2. అందుకని ఇప్పుడు వాటర్ పోసేసి మామూలు కలిపేసిన తర్వాత అప్పుడు వేస్తాను. హాఫ్ తీసుకుని హాఫ్ పంచదారని కొంచెం బెల్లం వేసి చూపిస్తాను. ఇప్పుడు వాటర్ పోసి మనం దీనికి కొంచెం కన్సిస్టెన్సీ మనం వేసుకోవడానికి వీలుగా కలుపుకోవాలి. కన్సిస్టెన్సీ అనేది మనకి ఇలా ఉండాలండి. మరి దోసపిండిలాగా పలుచగా ఉంటే మనకి సరిగ్గా రావు ప్యాన్ కేక్స్. కొంచెం ఇలా ఉండాలి, మరీ పలుచగా కాకుండా మరీ గట్టిగా కాకుండా. నేను ఇందులో కొంచెం తీసేస్తున్నాను. నేను షుగర్ వేసి ఇందులో కొన్ని షుగర్ వేసి చూపిస్తాను. ఇప్పుడు ఇందులో బెల్లం కలిపి చూపిస్తాను. ఇప్పుడు ఇందాక తరిగిన బెల్లం ఉంది కదా, మెత్తగా కొంచెం తురిమేసుకుంటే మనకి తొందరగా కరిగిపోతుంది బెల్లం. స్వీట్ మన ఇష్టం అండి, మనకి ఎక్కువ స్వీటు అంటే చిలకడదుంప ఇది నేను ఇక్కడ వైట్ తీసుకున్నాను కాబట్టి ఇది కొంచెం స్వీట్ తక్కువే ఉంది. అదే మనం పింక్ కలర్లో ఉంటాయి కదా ఆ చింతపండు, అవి అయితే కొంచెం స్వీట్ ఉంటాయి. మన క్వాంటిటీ ఏం లేదు, మన ఇష్టం. మనకి స్వీట్ ఎక్కువ కావాలంటే కొంచెం ఎక్కువ వేసుకోవచ్చు, తక్కువ కావాలంటే చూసుకుని తక్కువ వేసుకోవచ్చు. నేను ఇందులో 1 కప్పు దాకా వేసానండి. ఇప్పుడు స్టవ్ మీద పాన్ పెట్టేసుకుని వేసేసుకోవడమే.
నేను ఇక్కడ స్టవ్ మీద పాన్ పెట్టేశానండి. మీరు పెద్దది పెట్టుకున్న ఒక 2-3 అలా వేసేసుకోవచ్చు. నేను ఇది చిన్నది పెట్టాను పాను. ఫస్ట్ ఏం చేయాలంటే ఇది హీట్ అయిన తర్వాత కొంచెం నెయ్యి, అంటే నెయ్యి ఓన్లీ నెయ్యితో వేసుకుంటే ఏంటంటే మనకి చల్లారిన తర్వాత అది ఎలాగా పేరుపోయినట్టు అయిపోతుంది. ఆయిల్ని ఇది 2 వేస్తాను నేను. అంటే కొంచెం ఫస్ట్ వేసేటప్పుడు కొంచెం ఇలా ఆయిల్ వేసుకుంటే మనకి టేస్ట్ బాగుంటుంది, స్వీట్ కదా. వేసేసుకుని ఇప్పుడు మనం దీన్ని ఎలాగా వేసేసుకోవడమే. పలుచగా చేయకూడదు, మధ్యలో కొంచెం ఉడికే మధ్యలో ఎలా అంటే సరిపోతుంది. పిల్లలు చాలా బాగా ఇష్టపడతారండి, ఇది స్వీట్ కదా. వాళ్ళకి చక్కగా ఈవినింగ్ స్కూల్ నుంచి వచ్చేసరికి స్నాక్లా ఇచ్చేస్తే హెల్దీ కూడా. ఇది కొంచెం మనం సిమ్లో పెట్టుకోవాలి. దీనిపైన మళ్ళీ కొంచెం నెయ్యి వేస్తున్నాను. కొంచెం నెయ్యిని మళ్ళీ కొంచెం ఆయిల్ వేసుకుంటే మనకి కొంచెం ఆయిల్ వేస్తున్నాను. వేసుకుని కొంచెం మనం ఇలా మూత పెట్టేసుకుంటే అది చక్కగా కుక్ అయిపోతుంది. మూత పెట్టేస్తున్నాను నేను. దీన్ని ఊరికే ఒక 3 మినిట్స్ ఉన్న తర్వాత ఒకసారి మళ్ళీ చూసుకుని అప్పుడు రివర్స్ చేసేసుకోవచ్చు. ఇప్పుడు చూద్దామండి. ఇది నేను ఫాస్ట్గా అవుతుందని ఈ పెద్దది కూడా పెట్టేసాను ప్యాను. ఇది ఇందాక వేసింది మనం చూద్దాం. ఇది ఇందాక నేను చెప్పడం మిస్ అయిందండి. అది వరిపిండి. ఇది చూసారా, ఇది మనకి కుక్ అయిపోయింది. ఇప్పుడు నేను ఏం చేస్తున్నానంటే దీనిపైన ఉరికే జీడిపప్పు పెడుతున్నాను ఇలాగా, చూడడానికి బాగుంటుందని. ఇప్పుడు దీన్ని రివర్స్ చేసేసుకుందాం. నేను మర్చిపోయాను అన్నాను కదా, వరిపిండి అండి. కొంచెం వరిపిండి వేసుకోవాలి. ఇది మనకి సాఫ్ట్గా ఉంటుంది కదా గోధుమ పిండిని, ఇదిని అందుకు కొంచెం అది అంటుకుపోతుంది ప్యాన్కి. అలాగే పిండి కూడా పలుచన అవ్వకూడదు, మనకి కొంచెం గట్టిగా ఉంటేనే బాగుంటుంది, మరీ పలుచగా ఉండకూడదు. నేను కొంచెం వేసాను వరిపిండి వేసి కూడా, ఒక 2 స్పూన్స్ దాకా వరిపిండి వేసాను. వేసుకుంటే మనకి బాగుంటుంది. ఇప్పుడు దీనిపైన కూడా నేను వేసేస్తాను, ఫాస్ట్గా అయిపోతుంది. ఇప్పుడు నేను ఈ ప్యాన్కి కూడా కొంచెం నెయ్యి రాసేసుకొని వేసేస్తున్నాను. మనం ఇలా వేసేసుకుంటే కొంచెం తొందరగా ఫాస్ట్గా కూడా అయిపోతుంది. స్ప్రెడ్ చేయకూడదు, స్ప్రెడ్ చేస్తే మళ్ళీ అది పలుచగా వచ్చేస్తుంది మనకి. కొంచెం మనకి అది పాన్ కేక్ అన్నాను కాబట్టి అది మనకి పలసరగా ఉంటేనే బాగుంటుంది. ఇది మధ్యలో కొంచెం ఇలా అనుకోవాలంతే. ఇంతేనండి. ఇవి బెల్లంతో వేసేసాను నేను, పంచదారతో కూడా వేసేసి చూపిస్తాను. దీనిపైన మళ్ళీ కొంచెం నెయ్యి, ఆయిల్ వేసేసుకుని ఒకసారి మూత పెట్టేసుకుంటే రెడీ అయిపోతుంది. 5 to 6 మినిట్స్ తర్వాత ఇంకొన్ని రివర్స్ చేసేస్తున్నానండి నేను. చూసారా చక్కగా వచ్చేసినాయి. కొంచెం వరిపిండి కూడా వేసుకుంటే ఏంటంటే మనకి కరెక్ట్గా వస్తుంది అన్నమాట. లేకపోతే అది మనకి మెత్తగా ఉంటుంది. బెల్లం వేసి మనకి రెడీ అయిపోయిందండి. నేను తీసేసాను. ఇప్పుడు నేను ఇందాక మనం పక్కకు పెట్టుకున్నాం కదా, ఇందులో కొంచెం షుగర్ కలిపాను, 1 కప్పు. ఇప్పుడు ఇది వేసి చూపిస్తాను. ఫస్ట్ కొంచెం ఆయిల్ వేసేసుకుంటున్నాను, నెయ్యి వేసుకుంటున్నాను. ఇక్కడ ఈ షుగర్ మిక్స్ చేసుకున్నది. ఇక్కడ పిండి ఇలా ఉండాలి మనకి దోశ పిండి పలుచగా ఉంటే కనుక సరిగ్గా రావు ఇవి. అంతే, కొంచెం ఆయిల్ మళ్ళీ కొంచెం నెయ్యి వేసేసుకోవడమే. ఇవి షుగర్ వేసినవి కూడా మనకి రెడీ అయిపోయినాయండి. ఇంకా నేను స్టవ్ ఆఫ్ చేసేస్తున్నాను. ఇవి కొంచెం వైట్గా ఉన్నట్టు ఉంటుంది మనం షుగర్ వేసుకున్నాయి, అంతే తేడా దానికి దీనికి. చిలకడదుంప ప్యాన్ కేక్స్ మనకి రెడీ అయిపోయినాయండి. ఇగో ఈ 2, ఈ 3, ఈ చిన్నది ఈ 2 షుగర్తో చేసినవి, ఈ 3 మనం బెల్లంతో చేసినవి. మీరు ఒకసారి టేస్ట్ చేస్తే కనుక పిల్లలు కూడా చాలా ఇష్టపడి ఇంక ఇవే చేయమని అడుగుతారు. ట్రై చేసి చూడండి, నచ్చితే మీకు
లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.